హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రాష్ట్రం మొత్తంలో 4525 మీ సేవ సెంటర్లు ఉండగా ఎక్కువగా అర్బన్ ఏరియాలోనే ఉండడం వల్ల చిన్న చిన్న గ్రామంలో ఉండే ప్రజలు ఏదైనా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నా మండలంలోకి లేదా సిటీకి రావాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ అప్డేట్, కులం, ఆదాయం సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఏదైనా చిన్న పనికి కూడా సిటీకి రావాల్సి వస్తుంది. దీనివల్ల గ్రామాల్లోని ప్రజలు తమ పనుల్ని విడిచిపెట్టుకొని చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది గమనించిన ప్రభుత్వం ఇకపై విలేజెస్లో కూడా మీ సేవ సెంటర్స్ ఓపెన్ చేసి గ్రామాల్లో ఉండే ప్రజలకు మీ సేవ సర్వీసులు అందించాలని మహిళా శక్తి పథకం కింద అధికారులు నిర్ణయించారు. మీ సేవ పెట్టుకోవడానికి ఓన్లీ మహిళలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. డిస్టిక్ కలెక్టర్స్కి కూడా ఈ ఆదేశాలు అందడంతో ఆగస్టు 15 లోపు మీ సేవ సెంటర్లు గ్రామాల్లో ఓపెన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 600 ప్రైవేట్ సర్వీసెస్ అండ్ 150 గవర్నమెంట్ సర్వీసెస్తో గ్రామాల్లో సేవలు అందించేలా మహిళలకు మంచి ఛాన్స్ అయితే ఇచ్చారు. గ్రామాల్లో మీ సేవ సెంటర్ ఏర్పాటుకు 2,50,000 రుణాన్ని శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అప్రూవ్ చేస్తుంది. ఈ మనీతో ఫర్నిచర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ డివైజ్లు, కెమెరాలు మరియు మీ సేవకి కావాల్సిన పరికరాలు తీసుకోవాల్సి ఉంటుంది. 2,50,000 రూపాయలు తీసుకున్న మహిళలు మీ సేవ సెంటర్స్ ఓపెన్ చేశాక నెలకి తిరిగి లోన్ కట్టాల్సి ఉంటుంది. ఇక అర్హుల విషయానికి వస్తే సంబంధిత గ్రామాల్లో మహిళా గ్రూప్ సభ్యురాలుగా ఉండి కనీసం ఇంటర్ అర్హత కలిగి ఉన్నవారిని అర్హులుగా పరిగణిస్తారు. ఇందులో డిగ్రీ, పీజీ చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ సమైక్యలో ఒక గ్రూప్ నుండి ఒక అర్హుల్ని ఎంపిక చేసి తీర్మానం రాసి మండల సమైక్యలో అందిస్తారు. వారు ఆ లిస్ట్ని డిస్టిక్ ఆఫీస్ అయిన డిఆర్డిఏకి పంపించి వచ్చిన లిస్ట్లో నుండి అర్హుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక బేసిక్ సింపుల్ టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన వారిని 15 నుండి 30 రోజుల ట్రైనింగ్కి అయితే పంపిస్తారు. జూలై ఎండింగ్ లోపు ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సంబంధిత గ్రామ పంచాయతీలోనే లేదా గ్రామ పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో లేదా ఇతర ప్రభుత్వ భవనంలో మీ సేవ సెంటర్స్ ఓపెన్ అయితే చేపిస్తారు. ఆగస్టు 15 నాడు మీ సేవ సెంటర్స్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఎవరైతే మహిళలు మీ సేవకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ మహిళా గ్రూప్ సిఏని కలిసి మీ పేరునైతే నమోదు చేసుకోండి. ఇలా మీరైతే అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు ఏఎం వాయిస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.